హాయ్. ఆర్సీబీకి ఎంఐకి మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠ అని చెప్పను కానీ వన్ సైడే గెలిచారనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ముంబై ఇండియన్స్ అయితే. ఎందుకంటే 15 ఓవర్లో 3 బాల్స్కి అయితే కంప్లీట్ చేశారు. టార్గెట్ని అయితే 190+ స్కోర్ ఉంది, 196 పరుగులు స్కోర్ కొట్టాలి. కానీ వీళ్ళైతే 15 ఓవర్లు 3 బాల్కే కొట్టేశారు. స్ట్రైక్ రేట్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే స్టార్టింగ్ 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయారు. ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్లు, ఇది 2వ మ్యాచ్ గెలిచారు. ఎంఐ అయితే మళ్ళీ పుంజుకుంది. వాళ్ళు ఏదైతే పరంపర ఉందో స్టార్టింగ్ మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత పుంజుకోవడం అనేది మళ్ళీ కొనసాగుతుంది. సూర్యకుమార్ యాదవ్ రావడంతో అయితే మంచి సాలిడ్గా కనిపించింది బ్యాటింగ్ ఆర్డర్లు కూడా. సూర్యకుమార్ యాదవ్ ఏదైతే ఫస్ట్ మ్యాచ్ ఆడాడో దానిలో విఫలమయ్యాడు, డక్అవుట్ అయ్యాడు. కానీ ఇక్కడైతే మంచి స్ట్రైక్ రేట్తో అయితే 50 పరుగులు చేశాడు. ఎక్సలెంట్గా ఆడడం చూసాం. మళ్ళీ పాత సూర్యకుమార్ యాదవ్ అయితే మనకైతే కనిపించాడు. అలానే ఇంకా ఇషాంత్ కిషన్ కూడా మంచి స్టార్ట్అప్ ఇచ్చాడు. రోహిత్ శర్మ కూడా మంచిగానే ఆడాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా నాట్అవుట్గా నిలబడ్డాడు. తిలక్ వర్మ కూడా నాట్అవుట్ నిలబడి మ్యాచ్ని అయితే కంప్లీట్ చేశారు. మంచి అతి తక్కువ స్కోర్తో